హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి వెడ్నెస్డే వ్లాగ్ అండి. సో వెడ్నెస్డే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి నేను వచ్చేసి ఇది మినపట్టు అయితే వేసుకుంటున్నాను. సో యాక్చువల్గా అయితే అది మాడలేదు, ఫస్ట్ ఇది మాడిపోయింది అనుకుంటున్నారేమో. మా హస్బెండ్కి అయితే అలాగే కాలాలన్నమాట, రెడ్గా బ్లాక్గా బాగా కాలాలి. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారు. మా హస్బెండ్ అయితే ఈరోజు కొంచెం త్వరగానే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, త్వరగా వచ్చేస్తారనేసి. సో తనకు ఆఫీస్ నేనైతే సెండ్ ఆఫ్ చెప్పేసి నేను వచ్చి అయితే లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. నా దగ్గర అయితే ఫిష్ ఉన్నది, 3 పీసెస్ ఉన్నది ఫిష్ అది నేను తినను, ఓన్లీ మా హస్బెండ్కి బాబుకి అయితే నేను చేసుకుంటున్నాను. సో ఈ రెసిపీ అయితే ఇది కొంచెం ఫ్రై రెసిపీ అండి. సో ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను తినను, బట్ చికెన్ కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేనైతే ఒక పెద్ద ఆనియన్ లేదా చిన్నవి 2 ఆనియన్స్ కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఫిష్ని జస్ట్ అలా వాటర్ లేకుండా టిష్యూతో ట్యాప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్ అయినా పర్లేదు, హై ఫ్లేమ్ అయినా పర్లేదు. సో నా దగ్గర 3 పీసెస్ ఉన్నాయి. నేను 3 పీసెస్ని టిష్యూస్తో తుడుచుకుని నేనైతే ఆయిల్లో వేసేసుకున్నాను, డీప్ ఫ్రైకి అనమాట. ఇక్కడ చూడొచ్చు. ఈ రెసిపీ వచ్చేసి ఇది నా రెసిపీ కాదు, ఇది కూడా నేను ఎక్కడో వీడియో చూసిందే, నేను రీసెంట్గానే చూశాను. సో నా దగ్గర కూడా ఫిష్ ఉండాలి అనేసి నేనైతే ఈ రెసిపీ చేస్తున్నాను. సో నేను ఇది చేయడం ఫస్ట్ టైమే, బట్ చికెన్ అయితే నేను ఈ స్టైల్లో చేసుకుంటాను, కానీ ఫిష్ అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఫిష్ చూడండి ఇలా రెడ్గా అన్నమాట, మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేసాక తీసేసుకోవాలి. నేనైతే టిష్యూలోకి తీసుకోకపోయినా నాట్ ఎ ప్రాబ్లం. సో ఇక్కడైతే నేను ఏవైతే ఆనియన్స్ నేను వేయించి పెట్టానో ఆనియన్స్ వేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు అండ్ కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా కారం, సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడేమో ధనియాల పౌడర్ వేసుకుని జీలకర్ర వేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా గసగసాలు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని నేనైతే దీన్ని గట్టిగానే పేస్ట్ చేసుకున్నాను, మెత్తగా కాదు. మళ్ళీ పల్చగా చేసుకున్నాం అనుకోండి, సో ఎక్కువ పల్చగా అయిపోతుంది, ఫ్రైలో అవ్వదు, అప్పుడు కర్రీలో అయిపోతుంది. సో ఇక్కడైతే నేను ఆయిల్ని అయితే బాగా మళ్ళీ కొద్దిగా ఆయిలే కొద్దిగా తీసేసుకుని అందులోనే అయితే ఈ పేస్ట్ వేసుకున్నాను. నేను ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను, మీకు కాలితే మీరు తక్కువ వేసుకోండి, కాకపోతే ఆయిల్ ఎక్కువ ఉంటేనే గ్రేవీ బాగా మగ్గుతుంది. సో గ్రేవీ దగ్గర పడిపోయాక ఆయిల్ పైకి తేలుతుంది కదా సైడ్లన, అలా తేలినప్పుడు పీసెస్ మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవైతే ఇందులో వేసేసుకోవాలి. సో ఇంకోండి ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే ఫిష్ ఫ్రై నేనైతే మజ్జిగ పులుసు చేసుకుంటున్నాను అనమాట. మజ్జిగని బాగా పల్చగా కలుపుకుని అందులో నేను కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆనియన్స్ అవి వేసుకున్నాను. నాకైతే మజ్జిగ చారులో అయితే ఖచ్చితంగా ఆనియన్స్ ఉండాలి, చాలా ఇష్టం నాకు ఆనియన్స్. నేను ఇక్కడైతే అందులోకి పప్పు వేసుకుంటున్నాను. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు అండ్ పప్పులు వేసుకుని పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట మజ్జిగ చారుకి. సో నాకు ఇక్కడైతే లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ పోపు పట్టుకెళ్ళి నేనైతే లంచ్లో వేసేసుకుంటున్నాను. నేను రైస్ కూడా కుక్కర్లోనే వేసేసుకున్నాను. మా హస్బెండ్ ఫోన్ వచ్చింది, నేనైతే లేటుగా వస్తాను అని చెప్పారు, అంటే 2 ఆ టైంకి వస్తాను అని చెప్పారనమాట. సో ఈలోగా నేనైతే లంచ్ చేసేస్తున్నాను. నాకు ఎందుకంటే మళ్ళీ మా అబ్బాయికి పెట్టి నేను పెట్టి వాడిని పడుకోబెట్టాలనేసి నేనైతే ఆవకాయ వేసుకు తిన్నాను. నాకు ఆవకాయ మ్యాండేటరీ, అది కూడా కొత్త ఆవకాయ అనమాట. సో లంచ్ అయిపోయిందనమాట. తర్వాత పడుకున్నాము. మా హస్బెండ్ కూడా వచ్చారు, లేపారు, అతనికి కూడా లంచ్ పెట్టాను. తో అయితే ఇలాగనమాట మా డే అలా గడిచింది. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం అనమాట. నా దగ్గర కొంచెం నూడిల్స్ ఉండాలి. ఈ నూడిల్స్ వచ్చేసి శనగపిండి ఉంటుంది కదా, బేసన్, శనగపిండితో చేసిన నూడిల్స్ అనమాట. సో మనం జంక్ తిన్నా కొంచెం హెల్తీగా జంక్ తినాలనేసి నేనైతే ఇవే యూస్ చేస్తాను. నా దగ్గర అయితే ఏం లేవండి. సో మా అబ్బాయి నూడిల్స్ అడిగాడు మా హస్బెండ్ అనేసి చేస్తున్నాను. నా దగ్గర వెనిగర్ కానీ, సోయా సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ ఏం లేవు. అందుకే నేను కొద్దిగాని ఇది పిజ్జా సాస్ వేసుకున్నాను, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, కొద్దిగా టొమాటో సాస్ వేసుకున్నాను, సాల్ట్, పెప్పర్, వెజిటేబుల్స్ మన దగ్గర ఏముంటే అవి వేసుకోవడమే. సాటే చేసుకుని బాగా బాయిల్ చేసిన నూడిల్స్ అయితే వేసుకున్నాను. టేస్ట్ పర్లేదు, యావరేజ్గా ఉంది, అంత బాగాలేదు. ఎందుకంటే ఖచ్చితంగా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసేటప్పుడు మన దగ్గర సోయా సాస్, వెనిగర్ కొంచెం ఖచ్చితంగా ఉండాలి. సో అవి లేవు, పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది. సో మేమైతే స్నాక్స్ కింద నూడిల్స్ తినేసి టీ తాగాము. సో ఇవి వండుకోవడం తినడం అంతా ఒక ఎత్తు అయితే తర్వాత కిచెన్ క్లీన్ చేయడం నాకు ఇంకా బాగా కష్టమైన పని. ఎందుకంటే నేను చిన్నగా పని చేసుకున్నా సరే కిచెన్ అంతా నేను చేసుకుంటాను, నా కిచెన్ అంతా అయిపోతుంది డస్ట్. సో నేను అక్కడ కిచెన్ అంతా ప్లాట్ఫామ్ నీట్ క్లీన్ చేసుకుని, సో మనము ఏవైతే ఇప్పుడు స్నాక్స్ చేసుకున్నా నేనైతే అవి టీ స్నాక్స్ గిన్నెలు కడిగేసుకుంటున్నాను.
సో అయితే ఎవరో నన్ను అడిగారు, మీరు ఓన్ హౌసా రెంటెడ్ హౌసా, ఓన్ హౌస్ అయితే ఎంత, ఎలా పడింది, ఎప్పుడు తీసుకున్నారని అడిగారు. మేమైతే ఇది మా హస్బెండ్ వచ్చేసి 2022 అనుకుంటా సెప్టెంబర్లో అలా బుక్ చేశారు, ఇయర్ ఎండింగ్కి ఎప్పుడో బుక్ చేశారు. సో మేమైతే ఇక్కడికి షిఫ్ట్ అయితే 1 year అయ్యింది. ఎంత పడింది అది అంటే నాకు ఎగ్జాక్ట్గా ఏమీ తెలియదండి, బట్ స్క్వేర్ ఫీట్కి ఇంతని ఉంటుంది. ఒకప్పుడైతే స్క్వేర్ ఫీట్కి అప్పట్లో 4000 అలా ఉండేది. ఇప్పుడైతే స్క్వేర్ ఫీట్ 10,000, ఎక్కడ మనకి 5,000 కింద అయితే దొరకట్లేదు. చాలా రేట్లు ఉంటున్నాయి అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి. సో మేము కొన్నప్పటికి ఇప్పటికి దీనికైతే ఒక 10-20% అయితే పెరిగింది ఇక్కడ రేట్స్ కూడాని. సో ఇక్కడ ఇదైతే సెంటర్లో ఉంటుందండి, కరెక్ట్గా జంక్షన్లో ఉంటుంది. బస్ స్టాండ్స్ మనకి అన్నీ దగ్గరగా ఉంటాయి, స్కూల్స్ అవి. సో అందుకే ఇది కూడా చాలా ఎక్స్పెన్సివే. సో నాకైతే రేట్ ఎగ్జాక్ట్గా అది తెలీదు, బట్ ఇందులో ఇంటీరియర్ అది అంతా నేనే చేయించుకున్నాను. నేను ఎప్పుడన్నా మీకు ఒకసారి హోమ్ టూర్ అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తాను, ఇప్పుడైతే కాదు, కొంచెం టైం పడుతుంది. సో నాకు ఒక 1K సబ్స్క్రైబర్స్ వస్తే నేనైతే ఖచ్చితంగా హోమ్ టూర్ అయితే చేసి పెడతాను. సో నాకైతే రేట్ అది ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ స్క్వేర్ ఫీట్స్కి అవి మాత్రం ఇక్కడ 4,000, 5,000, 6,000 అలా పడుతుంది. మాది 4,000 కాదు, అంత తక్కువ కూడా ఉండదు, ఎక్కువే ఉంటుంది. సో ఇదండి ఈ అపార్ట్మెంట్ అయితే. మేము ఇక్కడికి షిఫ్ట్ అయితే 1 year అయింది. ఇంకా ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్లోనే ఉంది. నాకు చాలా వీడియోస్లో చూడొచ్చు, ఒక బ్లాక్ ఇచ్చాడు, ఇంకా 3 blocks ఉన్నాయి. అవి అయ్యేసరికి ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు. ఇక్కడైతే నేను తుడిచి తడిగుడ్డు పెట్టుకుంటున్నాను. అక్కడ బట్టలు చూడాలి, 3 days నుండి అట్టే పడి ఉన్నాయివండి. నేను అస్సలు తీయలేదు, నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎలా అయినా సరే ఈరోజు వాటిని వదిలిచ్చేసుకుందాం అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను మోపింగ్ అది పెట్టేసుకుంటున్నాను. సో ఇల్లు క్లీన్ చేశాక ఒకసారి అయితే నేను బట్టలు మడత పెట్టుకుందామని అయితే అనుకున్నాను. బట్ నాకు ఏంటంటే ఏదన్నా ఒక పని చేసేసరికి, రెండో పని చేసేసరికి అయితే నాకు అలసిపోతాను అండ్ బద్ధకం కూడా వచ్చేస్తుంది. కానీ అలాగే చేసుకుంటాను అనమాట. నాకు పనులు చేయాలంటే కష్టం. చిన్నప్పటి నుంచి ఎప్పుడు మేము పనులే చేయలేదు, పెళ్ళయ్యాక చేయాల్సి వస్తుంది. సో ఇది నాకే కాదు, అందరికీ కామన్. ప్రతి ఆడవాళ్ళు ఖచ్చితంగా పెళ్ళయ్యాక తన పనులే కాదు, తన ఇంట్లో వాళ్ళ పనులు కూడా చేస్తుంది, చెయ్యాలి. అది రూలో లేదా ఇంకా అలా నడుస్తుంది అంతే ఇంకా అందరికీ. సో ఇక్కడైతే నా మోపింగ్ కూడా అయిపోయిందండి. రోబో ఆన్ చేయలేక కాదు, ఆన్ చేయననే నాకు మోపింగ్ పెట్టుకోవాలనిపించింది, నేను పెట్టుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను క్లీన్ చేసేసుకున్నాను, ఇల్లు పని అయిపోయింది. ఇప్పుడైతే నేను బట్టలు మడత పెట్టుకుందామని వెళ్తున్నాను. బట్టలు మడత పెట్టే కొద్దీ వస్తున్నాయండి, చాలా బట్టలు ఉన్నవి. ఇందులో చాలా వరకు అన్నీ నా బట్టలే ఉన్నవి, అన్నీ నా బట్టలే ఇవన్నీని. సో ఇవైతే నేను మడత పెట్టేసుకుంటున్నాను. సో హౌస్ కూడా నేను ఒకసారి అయితే డీప్ క్లీనింగ్ మళ్ళీ చేసుకోవాలి. డీప్ క్లీనింగ్ అంటే దులపడం అది కాదండి. సో అంటే తుడిచి ఇంకొకసారి ఇల్లు కడిగితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆగస్ట్ మంత్లో అయితే మనకి వరలక్ష్మి వ్రతం పూజలు అవి ఉంటాయి కదా. సో దానికోసం అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఈ ఇంటికి. సో ఇక్కడ చూడండి, బల్లి నేను ఒకసారి అయితే తుడిచినప్పుడు బయటికి తోసేసాను, మళ్ళీ లోపలికి వచ్చేసింది. దాని తోక కట్ అయిపోయిందండి, ఇప్పుడైందో నాకైతే తెలీదు. అలా ఇంట్లో తిరుగుతూ ఉండేది, పోన్లే కదా అని వదిలేసాను. ఈరోజు అయితే దాని తోక కట్ అయింది, అది ఎక్కడుందో ఎక్కడ పడిందో ఎవరికీ తెలియదు. తుడిచి కొంచెం బయటికి తోసి పడేసాను. ఇక్కడైతే నేను బట్టలు కూడా వేసేసుకుంటున్నాను. ఎన్నో లేవు, బట్టలు చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే చూసారు కదా ఎన్ని బట్టలు మడత పెట్టాను. సో 3 days బట్టలే ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ బయట కారిడార్లోకి వెళ్ళి తుడుచుకున్నాను. నేను అది షూట్ చేద్దామని కూడా అనుకున్నాను, కరెక్ట్గా నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. యాక్చువల్గా నా లైఫ్లో ఫస్ట్ టైం అంటే ఛార్జింగ్ అయిపోయి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం ఫస్ట్ టైం అనమాట. నేను స్విచ్ ఆఫ్ చేయడమే ఉంటుంది కానీ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అవ్వడం అంటే అదే ఫస్ట్ టైము. ఇక్కడ చూడండి, నేనైతే నా చెప్పల్ స్టాండ్ అదంతా మొత్తం ఈ షూ ర్యాక్ అది నేను నీట్గా తుడిచిపెట్టుకుని, షూ ర్యాక్ లోపల ఎప్పుడు నీట్గానే ఉంటుంది, బట్ డైలీ వేసుకునే చెప్పులు ఏంటంటే కిందే పడి ఉంటాయి అన్నమాట. సో ఒకటి వేసుకుంటే ఓకే, ప్రాబ్లం లేదు, 2-3 తీసేసి అవే బయట పెట్టేసుకుంటాము. సో దానివల్ల ఎలా అంటే కింద ఏదో ఇంట్లో 5-6 ఉంటున్నారు అనిపిస్తుంది. సో ఇదైతే సాల్ట్ అనమాట, నేను ఎప్పుడు ఎంట్రన్స్లో పెట్టుకుంటాను ఈస్ట్ ఫేసింగ్కి. ఇవి అయితే ఫ్లవర్లో ఉన్నాయి చూడండి బౌల్స్. ఇవి నేను మీషోలో తీసుకున్నాను, 3 వచ్చినాయి అనమాట, సెట్ ఆఫ్ 3. సో ఒకటైతే ఆల్రెడీ పోయింది, పడేసాను, ఇది సెకండ్ వాడుతున్నాను. ఇవి మా పూజ యూనిట్ వండి పాత డోర్స్.
సో అలా పెట్టాను, పడేయ బుద్దేక ఎవరికి ఇవ్వబుద్దేక. సో ఇక్కడైతే నేను డిన్నర్లో ఉప్మా చేస్తున్నాను మా హస్బెండ్కి. సో ఇదేనండి మన వెడ్నెస్డే వ్లాగ్. నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.